వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు గౌరవించుంటే ఏజెన్సీ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు జరగండి. నమోదు రాజ్యాంగం ప్రకారం ఏజెన్సీ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు 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 సీఎం రేవంత్ రెడ్డి గారు హామీని సీఎం హామీని రేవంత్ రెడ్డి గారు హామీని రేవంత్ రెడ్డి గారు హామీని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన్యం ప్రాంతంలో ముఖ్యంగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఏజెన్సీ గౌడులకి ఎస్టీ కుల సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం జరుగుతూ ఉంది. ఆనాడు బ్రిటిష్ పరిపాలన దగ్గర నుంచి నైజాం గవర్నమెంట్ నుంచి కూడా అనాదిగా యొక్క మన్యం ప్రాంతంలో పోడి వ్యవసాయం చేసుకుంటూ ఈ చెట్టు పూట నమ్ముకొని ఇక్కడ జీవిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క గిరిజనులతో పాటు మేము కలిసి జీవిస్తున్న పరిస్థితి కాబట్టి చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులుండి కూడా ఈరోజు మేము ఈ కుల సర్టిఫికేట్ విషయంలో మైదాన ప్రాంత గౌడులకు సంబంధించిన సర్టిఫికేట్ మాకు ఇస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్న మేము ఏజెన్సీ గౌడులందరికీ కూడా ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశం సందర్భంగా కూడా ఏజెన్సీ గౌడ్ ఎస్టీలు అని చెప్పి చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించలేదు. కానీ ఈనాడు మీరు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ యొక్క ఏజెన్సీ గౌడ్కి ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సర్వేలో కులగణన సర్వేలో కూడా ఈ కాలంలో కూడా ఎస్టీ గౌడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి ఈ కులగణన సర్వేలో కూడా మాకున్నటువంటి భావ స్వేచ్ఛ ప్రకారము రాజ్యాంగ హక్కు ప్రకారము మీ అందరం కూడా కులగణనలో ఎస్టీ అని చెప్పేసి మేము రాయించుకుంటాము. మీరందరూ సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ సర్వేలు మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంత గౌడ్లందరూ కూడా వ్యతిరేకిస్తాము, బహిష్కరిస్తాము, తెలియజేస్తున్నాం. జై గౌడన్న.